అంటే మీరు అన్నారుగా కర్మను తీసేయాలని మీరే అన్నారు, మళ్ళీ రండి అని అంటే కూడా ఇన్నిసార్లు ఎందుకు రమ్మంటున్నాను మళ్ళీ మీరే అడుగుతుంది. అంటే చెప్పి చేయాల్సిన అవసరం గురువుకి లేదు కదా అని నేను అంటున్నా. నేను చెప్పేది ఏంటంటే మీరు రాండి అంటున్నాను అంతే. మీరు నాకు ఇది తీసుకురండి అది తీసుకురండి అనట్లే కదా. మిమ్మల్ని చూస్తే మీలో ఉన్న కర్మలన్నా నేను తీసేసుకోగలుగుతానేమో, అంటే నేను కర్మలను తీసుకునేంత శక్తివంతురా మీరా అనొచ్చు. అది నేను చెప్పకపోవచ్చు, అది జరుగుతుండొచ్చు కాక కదా. నేను అట్లా చెప్పట్లే కదా, మీ కర్మను తీసుకుంటా నేను చెప్పట్లే, మళ్ళీ రా అనే చెప్తున్నా. మళ్ళీ రా అనే అర్థం అది ఒక్కటే, మీ కర్మలు తీసేసుకొని మీకు ఒక మంచి ఉత్తమమైన దారి చూపించడానికే మళ్ళీ రమ్మని. అయ్యా మరి నేను సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, మేము 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం, మరి మళ్ళీ రా అంటున్నా అంటే మీరు చేసిన ఈ కర్మలు ఎట్లున్నాయో మరి అవి కదా. నాకు ఇష్టం ఉంటేనే కదా నేను మాట్లాడగలుగుతాను, నాకు ఇష్టం లేనప్పుడు మళ్ళీ రమ్మని చెప్పేస్తా. ఆ చూపులో ఏదో వాళ్ళ ఆలోచన ఏ ఆలోచనతో వస్తున్నారో ఆ ఆలోచన నాకు తెలుసు కాబట్టి వాళ్ళ మళ్ళీ రమ్మంటుండొచ్చు కదా. వాళ్ళ ఆలోచనలో తేడాలు ఉన్నప్పుడే రమ్మంట. వాళ్ళ ఆలోచనలో పవిత్రత ఉన్నప్పుడు నాలోంచి మళ్ళీ రానే మాట ఎందుకు వస్తుంది? రాదు కదా. మీరు పోయిన వారం వచ్చిన ఇంటర్వ్యూ తీసుకుంటాను, నేను మళ్ళీ రా అన్న, ఆలోచనలో మీ ఆరోగ్యంలో తేడా కనబడ్డది, నాకు మళ్ళీ రమ్మని చెప్పిన. దాని అర్థం తెలియక బాబా మళ్ళీ ఎందుకు రమ్మంటారు, ఎందుకు మాట్లాడడం లేదు, మళ్ళీ రమ్మంటారు అని అనుకుంటున్నాం బాబా. ఎందుకు మాట్లాడాలి? మీలో కరెక్ట్ లేనప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి? అంటే మీ ఇష్టాంతో నేను నడవాలి, నా ఇష్టం అంటూ ఉండదా? గురువు ఇష్టమే అంటారుగా మీరు అన్నీ. గురువు ఇష్టం ఏముంది? మిమ్మల్ని తిట్టట్లే కదా, మళ్ళీ రమ్మనే అంటున్నారు. అది గురువు ఇష్టానికి వదిలిపెట్టండి కదా. ప్రతి దాంట్లో క్వశ్చన్ ఎందుకు ఎత్తుకుతున్నారు గురువు దగ్గర కదా. గురువే మీకు అంతా ఆన్సర్ అనుకున్నప్పుడు మళ్ళీ గురువులోంచి క్వశ్చన్ ఎట్లా వస్తుంది? మీకు ఆ ఉద్భవిస్తుందంటే ఇక మళ్ళీ మీరు గురువుని కరెక్ట్గా అర్థం చేసుకున్నట్టే లెక్క కదా.